ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవుతుందని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రేపటి కేబినెట్ సమావేశంలో చర్చించిన తరువాత ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామన్నారు. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయని, అవి పూర్తయిన తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయన్నారు. కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఒక్కో మండలం వారీగా సమావేశం నిర్వహించారు. ఇక అన్ని గ్రామాల్లోనూ నాయకుల మధ్య సఖ్యత ఉండాలని సూచించారు. నాయకులు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు రావడానికి 15 రోజుల గడువు మాత్రమే ఉందన్నారు. గ్రామాల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకొని ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చామన్నారు. వారం రోజుల్లోనే అర్హులైన రైతులకు రైతు భరోసా, సన్నాలకు రైతు బోనస్ డబ్బులు అందుతాయన్నారు. సంక్షేమ పథకాల ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదే అని స్పష్టం చేశారు. గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించుకోవడమే కాకుండా వాటి నిర్మాణాలు పూర్తి చేయించే బాధ్యత కూడా స్థానిక నాయకులే చూసుకోవాలని సూచించారు.